ఖడ్గానికి ఆరాధనా యేసుకు ఆరాధనా కూర్చుందాం. ఈ రాత్రి దేవుడు ఒక మాట చెప్పాలనుకుంటారు. అదేంటంటే బైబిల్ గ్రంథంలో గొప్పవారు ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ యోబు, దానియేలు, నోవాహు అన్నాడు. యోబు, దానియేలుని దేవుడు ఎందుకు మాట్లాడాడు, యోబు గురించి దేవుడు ఎందుకు మాట్లాడాడు అనేది మనం ఆలోచిస్తే మనం ఎవ్వరం కూడా చెయ్యలేనటువంటి మాట్లాడలేనటువంటి మాటలు, పనులు వారు చేశారు. దానియేలు గారి గురించి మనం ఆలోచన చేస్తే అంత సులువైన విషయం కాదు. సింహాల బోనులు వేస్తాం ప్రార్థన చేస్తే అంటే సింహాలను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా ప్రార్థన చేసి సింహాల బోనులోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాను. యోబు దానియేలు గారి కంటే ఇంకా లోతుగా మనం యోబు గారి గురించి తెలుసుకుంటే చాలా ఆస్తిపరుడు, చాలా సౌందర్యవంతుడు, చాలా చక్కని కుటుంబంతో ఉన్నవాడు. ఒక్కసారిగా అన్నీ పోయినాయి, పర్వాలేదు, మనిషికి ఏం పోయినా పర్వాలేదు. ఒకరోజు నేనన్నీ పోగొట్టుకుని నిలబడిన దినాన్న నా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, అబ్బాయి నువ్వేం బాధపడద్దు,
భయపడుతూ నీకు ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, కానీ నువ్వు దేవుడిచ్చిన ఆరోగ్యంతో ఉన్నావు అన్నాడు. దేవుని మళ్ళీ సంపాదించుకోవచ్చు, దేవుడు అన్ని మళ్ళీ ఇస్తాడు అన్నాడు. ఆ రోజున ఆయన ఎవరో కానీ ఆ మాట దేవుడు రూఢి చేశాడు. ప్రతి కార్యం కూడా దేవుని యొక్క చిత్తంలో జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు మనం దేనికి భయపడకూడదు. యోబు భార్య ఏమందంటే, నీ దగ్గర ఆస్తి లేదు పర్వాలేదు, నీ దగ్గర అధికారం లేదు పర్వాలేదు, కానీ నీ దగ్గర ఆరోగ్యం కూడా లేదు, నువ్వు ఎలా బతుకుతావు? నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, నువ్వు ఏం చేయగలుగుతావు? కనుక ఒక పని చేయి, నీకు ఉన్నది ఒక్కటే దారి, దేవుణ్ణి తిడితే నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతికుండి సాధించేది ఏమి లేదు ఇంకా. ఎందుకంటే ఆస్తి పోతే పోయింది, పోనీ అధికారం పోతే పోయింది, కానీ నీకు ఆరోగ్యం కూడా పోయింది, నువ్వు కదిలే స్థితిలో లేవు, నువ్వు కదిలే స్థితిలో లేవు. మరి ఇలాంటి సందర్భంలో దేవుళ్ళో నిలబడగలిగిన వారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఇలాంటి భయంకరమైన సమయంలో దేవుళ్ళో నిలబడగలిగిన వారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? యేసు సేవా కేంద్రంలో కేవలం చిన్న వస్తువులు తీసేయండి అంటే సంఘానికి మానేసిన వారు ఉన్నారు. వీళ్ళకి ఏదైనా కార్యం తేడాగా జరిగితే దేవుణ్ణి తిట్టేవారు ఉన్నారు, పాస్టర్ గారు తిట్టేవారు ఉన్నారు. ఏదైనా కొద్దిగా ఆశీర్వాదంలో తేడా వస్తే సంఘానికి మానేద్దాం అనుకునేవారు ఉన్నారు. ఈ రాత్రి అర్థం చేసుకోండి, భయంకరమైన స్థితిలో ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు అన్నాడు. దేవుని యోబు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలా అన్నాడు. ఒకప్పుడు కారులో తిరిగావు, మేడల్లో తిరిగావు, రత్నాలు వజ్రాలు అలంకరించుకున్నావు, అప్పుడు దేవుణ్ణి గొప్పవాడన్నావు. ఏమీ లేకపోతే దేవుణ్ణి తిడతావా? అన్నీ ఉంటే దేవుడు గొప్పవాడు అంటావు. అప్పుడు నువ్వు దేవుణ్ణి కాదు ప్రేమించింది, ఆస్తిని వస్తుంది. ఈ రోజున మాయగాళ్ళు మోసగాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు ఇది ఇస్తాడు అది ఇస్తాడని బోర్డులు పెట్టుకునేవారు ఉన్నారు. ఆరోగ్యాలు ఇస్తారు, డబ్బులు ఇస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు అని బోర్డులు పెట్టి కేకేసేవారు ఉన్నారు. కానీ యేసు సేవా కేంద్రం సియోను మందిరం అనే ఒక బోర్డు పెట్టాం బైపాస్లో. ఆ బోర్డులో ఉన్నది ఒకటే, యేసుక్రీస్తు కావాలనేవారు మాత్రమే అక్కడికి రండి. దేవుని హల్లెలూయా. యేసుక్రీస్తు కావాలనేవారు రండి అక్కడికి, ఇంకెవరు రావద్దండి అక్కడికి. దీనిలో ఉన్న సత్యం ఏంటంటే, అన్నిటికంటే గొప్పదైనటువంటి యేసుక్రీస్తు యొక్క సన్నిధిని కోరుకునే వారు ఈ రోజుల్లో లేరు, ఈ దినాల్లో లేరు. ఇప్పుడే ఒక పెద్ద అధికారి దగ్గర చాలా మందిలో దేవుడు నన్ను ప్రార్థన చేయించారు. చాలా అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గరే ఇప్పుడు ప్రార్థన చేసి మీ దగ్గరికి సువార్తకు వస్తున్నాను. మరి అక్కడ ఉన్నప్పుడు అంతమంది ఉన్నప్పుడు, అక్కడ అంతమంది సేవకులు ఉన్నప్పుడు, ఆ అధికారి వచ్చిన వెంటనే ఒక మాట అడిగాడు. ఎందుకని మంచిదని పక్కన విశ్వాసరాజు కూడా ఉన్నాడు సాక్షి. ఆ అధికారంలో ఉన్నాయని ఒక మాట అడిగాడు. ఏమడిగాడు తెలుసా? నాకు చాలా సంతోషం కలిగింది. మన చర్చి ఎక్కడండి అని అడిగాడు. దేవుని స్తోత్రం. ఏ చర్చి అండి? మన చర్చి. మన చర్చి అక్కడైనా అదే అన్నాడు. అర్థమైందండి. సరే, ఇప్పుడు ప్రార్థన చేయండి, అందరూ పాస్టర్లు ఉన్నారు అన్నారు. పాస్టర్లు అందరూ ఏకకంఠంతో ఇశ్రాయేలు గారు ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఉన్నాడు మనతోటి, దేవుని సన్నిధి ఉంది మనతోటి. రాత్రి అన్యజనుల మధ్యన సువార్త జరిగింది. వారందరూ ఫోన్లు చేసి, ఎవరు ఆయన ఇంతవరకు వినలేదు వాక్యం,
అప్పుడు నేను చెప్తున్నాను, ఆయన ఎవరంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నవాడు. ఎవరు స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ యోబు అంటున్నాడు, మూర్ఖురాలివి నువ్వు, యేసుక్రీస్తు కంటే ఆరోగ్యం ఎక్కువ, యేసుక్రీస్తు కంటే ఆస్తి ఎక్కువ, యేసుక్రీస్తు కంటే సంపదలు ఎక్కువ, సమస్తము ఆయనలోనే ఉన్నవి. ఆయన ఇవ్వాలంటే ఇస్తాడు, తీయాలంటే తీస్తాడు. మూర్ఖురాలా, ఉండాలంటే ఉండి వెళ్ళాలంటే వెళ్ళిపోయింది. ఏం కోరుకుంది ఆవిడ? ఆస్తి కోరుకుంది, ఐశ్వర్యం కోరుకుంది, అందం కోరుకుంది. ఇవన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. అందుకే యేసుక్రీస్తుని నమ్ముకునేవారు ఇవి కోరుకుని ఆయన దగ్గరికి రాకూడదు. మరి ఏం కోరుకోవాలి? నీవే నాకు చాలు యేసు, 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 నీవే నాకు చాలు యేసు. వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. మేడమిద్దెలు ఎన్ని ఉన్నను, అవి నీకు సాటి రాగలవా. నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. స్నేహితులు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. అమ్మా నాన్నలు ఎంత కాలమున్నను, వారు నీకు సాటి రాగలరా. నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు. అంచేత యేసు క్రీస్తుని ప్రకటించేవారు యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. ఈ రోజున మీరు ఎవరి గురించి ఎవరికైనా ఎక్కడైనా సువార్త చెప్పేటప్పుడు, యేసుక్రీస్తు గురించి ఎవరితోటైనా చెప్పేటప్పుడు మీరు అనుభవించి చెప్పాలి. మీరు అనుభవించకుండా చెప్పకూడదు. మీరు అనుభవించకపోతే మీరు చెప్తే కుదరదు, చెప్పినా నిలబడుతుంది. పలానా ఊర్లో పలానా వస్తువు బాగుంటుందని నువ్వు చెప్పాలంటే ఆ వస్తువు నువ్వు కొనుక్కొని దాన్ని వాడి ఉంటే చెప్పగలవు, వాడకపోతే నువ్వు చెప్పలేవు. ఎవరో చెప్పిన మాట నువ్వు చెప్పొద్దు, నువ్వు అనుభవించి చెప్పు. అప్పుడు అడిగే వారికి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. నీకు ఒక దారి కరెక్ట్గా తెలిస్తే ఆ దారి ఇది అని చెప్పగలుగుతావు. అందుకనే యేసుక్రీస్తుని అనుభవించి చెప్పాలి. అందుకే సువార్త మంది జయకరంగా జరుగుతుంది. మన సువార్త ఇంత బలంగా జరగడానికి కారణం అనుభవించి మనం ఆయనతో సహవాసం చేసి చెప్తున్నాము. అంచేత భార్య వెళ్ళిపోయింది. తర్వాత స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి ఒక్కొక్కరు శోలాల వంటి మాటలతో పొడుస్తున్నారు. ఏమని అంటున్నారో తెలుసా? నువ్వేదో తప్పు చేసావు, అందుకే నీకు ఇన్ని శిక్షలు వచ్చాయి.
నీకెన్ని బాధలు వచ్చాయి, నీకెన్ని కష్టాలు వచ్చాయి. ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళినప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నీకు అందుకే ఇలా వచ్చినాయని చెప్పడానికి ప్రపంచంలో ఏ మానవుడు సరిపోడు. దేవునిస్తూ ఎందుకో తెలుసా, భయంకరమైన దుర్మార్గుడు చాలా సంతోషంగా బతికే వాళ్ళని చూస్తున్నాం మనం. మోసాలు చేసేవాడు మేడలో కాళ్ళలో తిరగడం చూస్తున్నాం. వాళ్ళకేం చెప్తావు? నువ్వు బాగా మోసం చేసావు గనక నీకు కారు మేడ ఉందని చెప్తావా? అందుచేత ఎప్పుడు కూడా ఎవరికి తీర్పు తీర్చడానికి మనం సరిపోం. నువ్వు ఇలా చేసావు, నీకు అందుకని ఇలా వచ్చింది అనే మాటలు మనం వింటూ ఉంటాం. అలాగే ఎప్పుడు మనం ఎవరిని మాట్లాడకూడదు. దేవునిస్తూ ఎందుచేత తెలుసా, యోబుకి కష్టాలన్నీ అసలు ఎందుకు వచ్చాయి? యోబుకి శ్రమలన్నీ ఎందుకు వచ్చాయి? ఈ మానవ లోకంలో మానవులకి శ్రమలు, కష్టాలు, బాధలు ఎందుకు వస్తున్నాయి? ఇవి తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తు మార్గం. దేవునిస్తూ యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు వచ్చినాయో ఆయన చాలా క్లియర్గా చెప్తాడు. తర్వాత యోబుకు కూడా అర్థమైపోయింది ఎందుకు వచ్చినాయో. ఎందుకు వచ్చినాయో తెలుసా, యోబుకి అపవాది దేవుడు మాట్లాడుకున్నారు. అది యోబుకు తెలియదు, యోబు భార్యకు తెలియదు, యోబు స్నేహితులకు తెలియదు, ఎవరికి తెలియదు. అందుచేత మనం చాలా మందిని అంటూ ఉంటాం, నువ్వు చాలా గర్వించావు, డబ్బులు పాడు చేసావు, అందుకని ఇలాగైపోయావు. నువ్వు చాలా గర్వించావు, తప్పుడు పనులు చేసావు, అందుకని ఇలాగైపోయావు. అందుకనే ఇలాగైపోయావు అనే మాట మానవులకి చెప్పడానికి అధికారం లేదు. దేవునిస్తూ మరొక ధనవంతుడిని మీరు అనగలరా? వాడు చాలా మోసం చేసి కోట్లు సంపాదించిన దగ్గరికి వెళ్ళి నువ్వు అందరినీ మోసం చేసి డబ్బు సంపాదించావని మీరు అంటారా? అందరూ వాడి దగ్గర దండ పెట్టుకుని దండ కట్టుకుని కూర్చుంటారు, పడిపోయిన మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. అందుచేత యోబు స్నేహితులు మాట్లాడుతూ చాలా హింసించారు. అయినప్పటికీ యోబు చాలా ధైర్యంగా ఉన్నాడు. నా బంధువు ఒక ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, ఎంతకాలం ఇలాగా ఖాళీగా తిరుగుతావు? నువ్వు ఏదైనా ఒక ఉద్యోగం చూసుకో, చదువుకున్నావు కదా. నేను ఆయనతో అన్నాను, నేను ఉద్యోగ ప్రయత్నాలు చేశానంటే, లేదు నువ్వు గొప్ప గొప్ప ఉద్యోగాలు కోరుకుని ఉంటావు, చిన్న చిన్న ఉద్యోగాలకు నువ్వు వెళ్ళవు, అందుకే నీకు ఉద్యోగం దొరుకుతలేదు అన్నాడు. కాదు, నేను చిన్న ఉద్యోగాన్ని కూడా ప్రయత్నం చేశానంటే నమ్మలేదు. ఒకరోజు దేవుణ్ణి అడిగాను, నన్ను అందరూ విమర్శిస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను ఉద్యోగం చేయట్లేదు అంటున్నారు, పని చేయట్లేదు అంటున్నారు అంటే నీ ఉద్యోగం గురించి వాళ్ళకేం తెలుసు అన్నాడు. దేవునిస్తూ తర్వాత ఉద్యోగం ఆయన దగ్గర. అందుకే ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని హేళన చేయొద్దు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చెప్పడానికి మనం ఉన్నాం, కానీ వేరే ఏం మాట్లాడటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. అందుచేత ఈ యోబును విమర్శిస్తూ వచ్చారు. చివరికి యోబు ఒకసారి అన్నాడు, ప్రస్తుతానికి నేను శోధనలో ఉన్నాను, కానీ ఒకటి గ్యారంటీ. ఎవరు వెనకాల మాట్లాడుతున్నారు? నేను ప్రస్తుతానికి శోధనలో ఉన్నాను, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, శోధన పూర్తయిన తర్వాత నేను సువర్ణము వలె మెరుస్తాను. దేవునిస్తూ అంటే శోధన అయిపోయాక నేను బంగారాన్ని అవుతాను. వాళ్ళందరూ లోపల నవ్వుకున్నారు, వీడంట కుడిపోయిన వ్యక్తి బంగారం అవుతాడంట అనుకున్నారు. కానీ ఆ మాట దేవుడి దగ్గర నుంచి వచ్చిందని వాళ్ళకు తెలియదు. దేవుడు కూడా అన్నాడు, ఒక రోజున ఏమన్నాడు తెలుసా, నిన్ను విమర్శించిన వారు, నిన్ను హేళన చేసిన వారు నీ ద్వారా రక్షణ పొందుతారు అన్నాడు. దేవునిస్తూ హల్లెలూయా. చూసారా, వింటున్నారా? అంచేత మీరు ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు వచ్చినా, భార్య విమర్శించినా, దగ్గర వారు విమర్శించినా, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొంతమందిని పాస్టర్లు కూడా విమర్శిస్తారు. అందుకేనమ్మా నువ్వు సరిగ్గా రాలేదు చర్చికి, అందుకే నీ జీవితం ఇలాగ అయిపోయింది, ఆ చర్చికి వెళ్ళావు, ఈ చర్చికి వెళ్ళావు అని కూడా అంటారు. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదని అనొచ్చు, రకరకాలుగా అనొచ్చు. అవన్నీ కరెక్ట్ కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనప్పటికీ కూడా యేసుక్రీస్తుతో సహాసం చేసిన వారు ఇంక ఎవ్వరికి భయపడనక్కర్లేదు. దేవునిస్తూ హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుతో సహవాసం చెయ్యి, ఎవ్వరి మాటలకి భయపడక్కర్లేదు. ఆస్తులన్నీ పోయినా అనాథగా
చెప్పాడు అదేంటంటే నా దేవుడు సజీవుడు. అందరూ చెప్పండి. అంటే యేసుక్రీస్తు జీవించి ఉన్న దేవుడు. పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన దేవుడు. సినిమా యాక్టర్ ఒక అతను సుత్తివేలని మీకు అందరికి బాగా తెలుసు. చనిపోయాడు అతను నేను ఎండీగా ఉండగా ఒకసారి నన్ను కలిశాడు. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే మీ దగ్గర పనిచేసే వీళ్ళందరూ కూడా ధన్యులు అనిపిస్తుంది. నాకు మీకు కూడా వచ్చారు, ఉద్యోగం ఇస్తారన్నాడు. నువ్వు సినిమాల్లో ఉన్నావు కదయ్యా, నా దగ్గరే ఉద్యోగం చేస్తాం. అలాగే అనకండి బాబు, మీకు ఆడు పట్టుకుంటాను. అదేంటయ్య బాబు అన్న. అతను నాకు తెలియదు యేసు ప్రభువు నమ్ముకున్నాడు అన్న విషయం. మొన్న వాట్సాప్లో చూస్తే ఒక చోట సాక్ష్యం చెప్తున్నాడు. అతను చాలా ఆశ్చర్యం కలిగాడు. అతను ఏమన్నాడంటే, యేసు క్రీస్తు జీవించి ఉన్నాడు దేవుడు అనడానికి ఇంకా మనకందరికీ సందేహమా? యేసుక్రీస్తు దేవుడు కాకపోతే దేవుని కుడిపార్శ్వమున ఎలాగ కూర్చుండగలడు అన్నాడు. దేవుని హల్లెలూయా చెప్తాం. దేవుని కుడిపార్శ్వమున దేవుడు కాక ఎవరు కూర్చోగలుగుతారు? దేవుడు సజీవుడుగా ఉన్నాడు, వినేవాడుగా ఉన్నాడు, చూస్తున్నవాడుగా ఉన్నాడు. యోబు అంటున్నాడు, మీరందరూ పై చూస్తున్నారు, కుళ్ళిన నా శరీరాన్ని, పోయిన నా ఆస్తిని, నా పేదరికాన్ని, నా బట్టలను మీరు చూస్తున్నారు, కానీ నేను దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన నా యేసుక్రీస్తుని చూస్తున్నాను అన్నాడు. దేవుని అంటే నా దేవుడు సజీవుడు అన్నాడు. ఇంకొక మాట అద్భుతంగా మాట్లాడాడు. అదేంటంటే, నా దేవుడు సజీవుడు, నేను కూడా సజీవుడనై ఆయనను కన్నులారా చూసేదను అన్నాడు. దేవుని అంటే దేవుణ్ణి కన్నులారా చూసే భాగ్యం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుతో సహవాసం చేసే వరకు ఉంది. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తుని చూడలేదు, చూడకుండా నమ్ముకున్నాము. కానీ మీరు మరణం వరకు లేదా ఆయన వచ్చే వరకు కనుక నమ్మకంగా, యథార్థముగా, పరిశుద్ధముగా కనుక ఉండగలిగితే మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నామో నేరుగా యేసుని అలాగే చూడగలుగుతాం. దేవుని హల్లెలూయా. అంతకన్నా ధన్యత ఏముంది? దేవుడిని కన్నులారా చూసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. యోబు అన్నాడు, నేను కన్నులారా దేవుణ్ణి చూస్తానన్నాడు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాను తెలుసా? ఈరోజు చాలా అల్పంగా ఉంటున్నారు క్రైస్తవులు, చాలా బలహీనంగా ఉంటున్నారు. ఏదైనా చిన్న తేడా వచ్చేటప్పటికి దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం.
మనం ఎలాంటి కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, చివరికి మరణమే వచ్చినా చివరికి మనం చనిపోతున్న 2 నిమిషాల ముందు ఏం చెప్పాలంటే దేవునికి స్తోత్రం అని చనిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత విశ్వాసంలో ఉండాలి మనం చివరి దాకా. అప్పుడే మనం అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించగలము. దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేసి దేవుడు అయి ఉన్నాడు. అందుచేత యోబు ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఇంకా స్నేహితులందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్నేహితులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు సుడిగాల్లో భయంకరమైన గాలి వీస్తూ ఉంది. చాలా ప్రచండమైన శబ్దము. ఆ శబ్దములో నుంచి యోబు అని మాట్లాడుతూ మొదలు పెట్టాడు. గట్టిగా దేవుడు హల్లెలూయా చెప్పండి. అందరూ మాట్లాడుతూ అయిపోయిన తర్వాత దేవుడు వచ్చాడండి. సహాయం లేని వారందరూ మాటలు అయిపోయిన తర్వాత దేవుడు వచ్చాడండి. అందరూ హేళన చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చాడండి. ఈ దేవుడు రావడానికి గల కారణం యోబు విశ్వాసంలో ఏ విధమైనటువంటి తేడా లేనందువల్ల దేవుడు వచ్చాడు. దేవుడు అందుకే చివరి దాకా నిలబడాలి. వారం విశ్వాసాలు కాదు, నెలల విశ్వాసాలు కాదు, సంవత్సరాల విశ్వాసాలు కాదు, చివరి దాకా ఒకేలాగా ఉండాలి. అంతకంతకు విశ్వాసంలో ఎదగాలి. దేవుడు వచ్చాడు. దేవుడు ఎన్నో విషయాలు యోబుతో మాట్లాడాడు. దేవుడు నేరుగా మాట్లాడాడు యోబుతో. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. యోబు దేవుడుతో మాట్లాడుతున్నాడు, దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తారో చెప్పండి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. యోబు ఆస్తి ఇవ్వలేదు, ఆరోగ్యం ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు ఆస్తి ఇవ్వలేదేంటి, ఆరోగ్యం ఇవ్వలేదేంటి అని అడుగుతులేదు దేవుడిని. దేవుడు యోబు మాట్లాడుకుంటున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. కానీ యోబు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అదేంటయ్యా నీ శరీరం అలా ఉంది, ముందు నువ్వు కుళ్ళిపోయిన శరీరాన్ని స్వస్థపరుస్తానని దేవుడు అంటలేదు. నీ ఆస్తి ఇస్తాను తర్వాత మాట్లాడుకుందామని దేవుడు అంటలేదు. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు మాట్లాడుతున్నా అంతకాలము కూడా ఎంతకాలం మాట్లాడాడు బైబిల్లో రాయలేదు. కానీ ఒక్కసారి కూడా నాకు ఆరోగ్యం ఎలాగుందన్న మాట దేవుడితో యోబు చెప్పలేదు. దేవుడు అర్థమవుతుంది మీకు. దేవుడు కనబడితే ఏమడుగుతారు మీరు? అర్జెంటుగా పెళ్లి కానివాడు పెళ్లి అడుగుతారు, పెళ్ళి అయినాడు పిల్లలు అడుగుతారు, పిల్లలు అందరూ ఉన్నవాడు మేడ అడుగుతారు, మేడ అడిగినాడు కారు అడుగుతారు, కారు అడిగినాడు మిద్దెలు అడుగుతారు, నగలు అడుగుతారు, కోట అడుగుతారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు. కానీ యోబు దేవుణ్ణి ఏమీ అడగలేదు. యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన చెప్పినట్టుగా ఆయన చూస్తున్నాడు అంతే. దేవుడు హల్లెలూయా. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, చాలయ్యా నీవే నాకు చాలయ్యా, చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. నీ రూపము నా కన్నులు నిండని, నీ సౌందర్యమే నా ఎదలో ఉండని, నీ స్వరమే నా చెవులలో మోగని, నీ ప్రభావమే నా దేహము తాకని, నీ ప్రభావమే నా దేహము తాకని. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. నీ ఆత్మతో నిండి ఉండాలని, నీ మహిమలో జలకాలాడాలని, నీ పాదాలకు పెనవేసుకొని, నీ హస్తాలే నాకు తోడుండని, నీ హస్తాలే నాకు తోడుండని. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా,
యేసుక్రీస్తుని మనం ప్రకటించడే కంటే చూపించడం ముఖ్యం. ప్రకటించాం 10 నిమిషాలు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. కానీ ఇక్కడ ఉన్నవారు, ఈ చుట్టుపక్కల క్రీస్తుని నమ్మిన వారు ఆయన్ని చూపించితే వాళ్ళ జీవితంలో అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. ఇన్ని మాటలు చెప్పారు కానీ వీళ్ళు ఎలా ఉన్నారేంటి అని వాళ్ళు అనుకునేలాగా మనం ఉంటే ఎలాగా? ఎలాంటి మాటలు వింటున్నారు, ఎలాంటి వాక్యాలు వింటున్నారు, ఎలాంటి సువార్తను వింటున్నారు? హృదయం కఠినంగా ఉంటే మార్పు రాదు. మార్పు వచ్చే వరకు ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం వచ్చేదాకా ఇంకొకరికి యేసు ప్రభు గురించి చెప్పలేరు. మీరు దేవునిస్తూ ఎలా చెప్పగలరంటే, మీరు ప్రభు గురించి చెప్పాలంటే మీరు ఆశీర్వదింపబడిన వారై ఉండాలి. మీరు దేవుడిని కలిగి లేకుండా దేవుడి గురించి ఇంకొకరికి ఎలా చెప్పగలుగుతారంటే చెప్పలేరండి. అంచేత దేవుడు చివరి దాకా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు యోబు మాట చెప్పాడు, అయ్యా నువ్వు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా జ్ఞానం చాలా తక్కువ, నేను చాలా తక్కువ జ్ఞానం గలవాడని, నీవు మహా జ్ఞానం గలవాడవు. నేను ఎంతవరకు ఒకవేళ జ్ఞానం గలవాడిని, నీతి గలవాడిని అనుకుంటే, ఈ రోజున నీ పాదాల దగ్గర చెప్తున్నాను, నా జ్ఞానం 0, నా నీతి 0 అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతవరకు నేను అనుకున్నది కూడా తప్పే ప్రభువా. ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా, అక్కడ అంటాడు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు ఇప్పుడు తెలుసుకుంటుని అనేది చాలా ముఖ్యం. దేవుడు యోబుకి ఆశీర్వాదం ఎప్పుడు ఇచ్చాడంటే, మధ్యలో ఇవ్వలేదు, మాట్లాడుతున్నప్పుడు ఇవ్వలేదు, పరిపూర్ణంగా గ్రహించిన తర్వాత ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గ్రహించకుండా ఆశీర్వాదం ఇవ్వడు దేవుడు. గ్రహించాడు యోబు, పరిపూర్ణంగా గ్రహించాడు. ఏమని గ్రహించాడు తెలుసా? ఆయన జ్ఞానము గొప్పదని, ఆయన క్రియలు గొప్పదని, ఆయన ఊరికే ఈ కార్యం చేయలేదని, ఎన్నో తరాల కోసం నాకు ఈ కార్యం చేశాడని యోబు గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం. అలాగే ఈరోజు నువ్వు గ్రహించాలి, నీ జీవితంలో దేవుడు ఏదో చేయదలుచుకున్నాడు, దానికోసం ఎదురు చూడు. అంతేగాని కంగారు పడిపోకు, అయ్యో నాకు ఎలా జరిగిపోయింది ఏంటో నాకు. నువ్వు తాత్కాలికమైన వాటి కొరకు దేవుడిని నమ్ముకోవద్దు, శాశ్వతమైన వాటి కొరకు నమ్ముకోవాలి. రాత్రి బేబీ గారు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డారు, వాళ్ళు సువార్త పెట్టుకున్నారు. దానికి అంతటికి వెనకాల వాళ్ళ పెద్దమ్మ గారు పొందిన రక్షణ వెనకాల ఉన్నది చూడండి. దేవుని స్తోత్రం. చాలా ఉంటుంది. దేవుడి కార్యాలు ఎవరికి అర్థం కావు. ఎందుకంటే ఆ కొత్త ప్రదేశంలో అంత అద్భుతంగా సువార్త జరగదు. దేవుని సన్నిధి రాదు అక్కడికి. దేవుడి ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక ఆ కుటుంబం పట్ల ఉంది. ఈరోజే ప్రకటిస్తున్నాను, భవిష్యత్తులో వారందరూ రక్షణలోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఇది. అందుకే మన సొంత జ్ఞానముతో మాట్లాడకూడదు, మన సొంత ఆలోచనతో మాట్లాడకూడదు. అందుకే యోబు అన్నాడు, నువ్వు ఉద్దేశించింది అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా సేవకుడైన యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు. అందరూ నాతో కలిసి చెప్పండి, యోబు మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదు. అంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళ సంభాషణలంతా ఇంటూ వచ్చాడు, నీ సంభాషణ అంతా వింటున్నాడు. నువ్వు పాస్టర్ గారి దగ్గర ఎలా మాట్లాడుతున్నావు, భర్త దగ్గర ఎలా మాట్లాడుతున్నావు, ఇంట్లో ఎలా మాట్లాడుతున్నావు, బయట ఎలా మాట్లాడుతున్నావు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నావు వింటున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నావు నువ్వు, ఒక్కొక్క చోట ఒక్కో విధానంలో నువ్వు నటిస్తున్నావు, వేషధారిగా ఉంటున్నావు, నీ మాటలు రకరకాలుగా ఉంటున్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నావు. కానీ యోబు ఎప్పుడు ఒకే మాట మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అది దేవుడు విన్నాడు. జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రతి స్థలంలోనూ కూడా దేవుడు పెట్టాడు. దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం, దాన్ని బట్టి నీకు శాపం. నువ్వు మాట్లాడే మాట చాలా ముఖ్యం. మాట్లాడుతూ రాకపోతే మౌనంగా ఉండు, కానీ మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడు. యోబు మాట్లాడిన మాటలన్నీ దేవుడు రికార్డ్ చేశాడు. నాకు మాట్లాడిన యోబు మాటలన్నీ నచ్చాయి కనుక
జాగ్రత్త, మీ గురించి యోబు ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని శిక్షిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. గబగబా యోబు దగ్గరికి పరిగెత్తుకెళ్ళారు. అయ్యా, మేమేదో సలహాలు చెప్పాం మీకు, దేవుడు కోపం వచ్చింది. మేమేదో తెలియక మాట్లాడాం, దేవుడు కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలంట. ఎవరు ప్రార్థన చేయాలంట? ఎవరు చేయాలంట? అన్నీ పోగొట్టుకుని శరీరం కుళ్ళిపోయిన వ్యక్తి అంట ఈయన గురించి ప్రార్థన చేయాలని దేవుడు ఆదేశించాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు అందరికీ? ఈరోజు సువార్తలు నేర్చుకోండి పాఠం. తొందరపడి మాట్లాడకండి, తొందరపడి విమర్శించకండి, తొందరపడి తీర్పు తీర్చకండి, అనవసరంగా మాట్లాడకండి. దేవుడు ప్రతి మాటను లెక్కలోకి తీసుకుంటాడు. మీరేదే మాట్లాడండి, మంచి మాటే మాట్లాడండి, స్పష్టమైన మాట మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, సమయోచితంగా మాట్లాడండి, సమాధానకరంగా మాట్లాడండి. భలే భలే మాట, బైబులు మాట, భలే భలే మాట, యేసు మాట, భలే భలే మాట, బైబులు మాట, భలే భలే మాట, యేసు మాట. ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని మాట, యేసు మాట, మారని మాట, యేసు మాట, భలే భలే మాట, బైబిలు మాట, భలే భలే మాట, యేసు మాట. ఈ జీవితాన, నా జీవితాన, ఈ జీవితాన, నా జీవితాన మారని మాట, యేసు మాట, మారని మాట, యేసు మాట, భలే భలే మాట, బైబిలు మాట, భలే భలే మాట, యేసు మాట. యేసు మాటలు బాగుంటే మరి మన మాటలు బాగోద్దా? యేసు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మనం మాట్లాడొద్దా? యేసు ఎలా చూస్తున్నాడు అలా మనం చూడొద్దా? యేసు ఎలా ప్రేమించాడు అలా ప్రేమించొద్దా? యేసు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడు మనం పరిశుద్ధులుగా ఉండొద్దా? మీరు ఎవరైనా అలా ఉండక్కర్లేదన్న వాళ్ళు లేచి నిలబడి చూద్దాం. వాట్ బైబిల్ సేస్, బైబిల్ చెప్పేది ఎప్పుడు ఒక్కటే, నీవు ఆయనను అనుసరించవలెను. దేవుని స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరము యేసుక్రీస్తుని అనుసరించాలి, అంతే, ఇంకేమీ లేదు. యేసుక్రీస్తుని అనుసరిస్తే ఎక్కడైనా ఘనతే, నీకు ఎక్కడైనా ఘనతే, ఎక్కడైనా సంతోషం, ఎక్కడైనా సమాధానమే. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. ఓకే, మనం అన్ని హాయిగా ఆహారం తీసుకుని బట్టలు వేసుకుని నిద్రలో ఉంటూ మోటార్ సైకిల్ మీద కారులో తిరుగుతూ చక్కగా మాట్లాడుతున్నాం. ఈయన పరిస్థితులు లేడే, డబ్బు లేదే, ఆస్తి లేదే, వస్త్రాలు లేవే, ఆరోగ్యం లేదే. చూసారా ఆయన మాటలు ఎంత అద్భుతమైన దేవుడికి వినిపించినాయి. ఏమీ లేని, ఆరోగ్యం కూడా లేని పరిస్థితుల్లో అంత చక్కగా ఆయన మాట్లాడుతుంటే అన్నీ ఉన్న నువ్వు ఇంకెంత చక్కగా మాట్లాడాలి దేవుడి గురించి. దేవుని మాట్లాడుతున్నావు అలాగా. నీకేదో కొదువ, నీకేదో తక్కువ అన్నట్టుంటావు కదా. ఏమో భోంచేసావా అంటే, ఇవాళ భోంచేశానండి, పొద్దున్న తిన్నానండి, సాయంత్రం తిన్నానండి అనేవాళ్ళు ఉన్నారు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అంటే ఆవిడ ఉద్దేశంలో మధ్యాహ్నం ఏం తినలేదండి, మధ్యాహ్నం ఏం తినలేదు తల్లి. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఒక పూట భోజనం కూడా లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటో అర్థం కాదు, మనకున్న దాంతో సంతృప్తి అనేది లేదు. ఒక ఆయన అంటాడు, మాకు ఇది చిన్నది అయిపోయిందండి, కాస్త పెద్దది ఉంటే బాగుంది. అయ్యా, ప్రపంచంలో చాలా మందికి ఇళ్ళే లేవు. దేవుని స్తోత్రం. చూసారా, మనలో తృప్తి అనేది లేదు, అందుకే మనకి దేవుడు ఆశీర్వాదం రాలేదు. యోబు ఏమీ లేని పరిస్థితుల్లో అద్భుతంగా మాట్లాడాడు కనుక ఇక్కడ
10వ వచనములో యోబు స్నేహితు నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను. పూర్వమునకు కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. దేవుని స్తోత్రం. అంటే గుణించాడు. 100x100. చాలా మంది తెలియక ఈ వాక్యం చదివి 100 ఎకరాలు ఉన్న యోగుకి దేవుడు 200 ఎకరాలు ఇచ్చాడు అన్నారు. నేను అన్నాను, సరిగ్గా చూడండి వాక్యాన్ని. అది కూడిక కాదు, గుణకారం. అంటే 100 ఎకరాలు ఉన్న యోగుకి 10,000 ఎకరాలు ఇచ్చాడు. గట్టిగా దేవుడు హల్లెలూయా. అదే 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. అది పక్కన పెడదాం. దేవుడు ప్రేమతోటి ఇచ్చేశాడు. యోబడగలేదు. దేవుడు ప్రేమ కలగటానికి కారణం తెలుసుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. దేవుడు ప్రేమ కలగటానికి కారణం ధనం ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ధనం లేనప్పుడు అలాగే ఉన్నాడు, ఆరోగ్యం ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఆరోగ్యం లేనప్పుడు అలాగే ఉన్నాడు, మనుషులందరూ కూడా ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఎవరు లేనప్పుడు అలాగే ఉన్నాడు, అందరూ పొగిడినప్పుడు అలాగే ఉన్నాడు, అందరూ తిట్టినప్పుడు అలాగే ఉన్నాడు. నువ్వు అలాగున్నావా? నువ్వు రకరకాలుగా మారిపోతావు కదా. అందుకే నీకు ఆశీర్వాదం ఆగిపోయింది. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? రాత్రి ఎప్పుడు ఒక్కలాగా ఉన్నాడు, రకరకాలుగా మారిపోతున్నావు. ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం, ధనవంతుడు చూస్తే ఒక రకం, లేనివాడు చూస్తే ఒక రకం, అందంగా ఉన్నవాడిని చూస్తే ఒక రకం, అందంగా లేనివాడిని చూస్తే ఒక రకం, రకరకాల మనస్తత్వాలు. అందుకే ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం కావాలంటే యోబుకు కలిగిన మనస్సు, యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు, దాని పేరేంటో తెలుసా? మారు మనస్సు, ఏక మనస్సు. దేవుని స్తోత్రం. నేడు దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. నువ్వు రకరకాలుగా మారిపోకు, ఒకే రీతిగా ఉండు. ఎందుకంటే సమయం అయిపోతుంది. మనం వెళ్ళిపోతాం లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి మాట్లాడుకునేవారు ఉంటారు. దేవుడు తీర్పు అనేది ఒక పక్కన పెడితే మన గురించి మాట్లాడుకునేవారు ఉంటారు. ఏమని మాట్లాడతారో తెలుసా? ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒకే విధంగా మాట్లాడాడు అని చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు ఒక్కలాగా జీవించాడని చెప్పుకుంటారు. ఆవిడ ఎప్పుడు ఒక్కలాగా జీవించిందని చెప్పుకుంటారు. మనం యేసుక్రీస్తు గురించి, యోబు గురించి చెప్పుకున్నట్టే మన గురించి చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఆ మంచి పేరు లేకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోయావు అనుకో, ఒకటి ఇక్కడ నీకు, నీ పిల్లలకి దారి దొరకదు, అక్కడ నీ ఆత్మకు దారి దొరకదు. ఇక్కడ నీ కుటుంబానికి దారి దొరకదు, అక్కడ నీ ఆత్మకి దారి దొరకదు. అదే నువ్వు దేవుళ్ళో ఉన్నావు అనుకో, నీ పిల్లలకి దారి దొరుకుతుంది. నీ పిల్లల్ని ఎవరైనా చూసినప్పుడు అయ్యో పాపం ఆయన పిల్లలు అంటారు, వాళ్ళకి సహకరిస్తారు. అదే సందర్భంలో నీ ఆత్మకు నేరుగా దేవుని లోకం దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఇవన్నిటికీ మూలం మనసు. ఎప్పుడు ఒక్కలాగా ఉండాలి, రకరకాలుగా మారిపోకూడదు. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. పరిశుద్ధుడైన తండ్రి, పరలోక దేవుడైన ప్రభువా, ఈ రాత్రి సువార్తలో మాతో మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా క్షేమంగా కాపాడి సంపూర్ణ ఆశీర్వాదంలో నడిపించి ఎప్పుడూ ఒకే రీతిగా నీ ఆశీర్వాదం పొందుకునే జీవితాన్ని ఇక్కడ ఉన్నవారికి, విన్నవారికి మాకు దయచేయమని ఈ సువార్త ఏర్పాటు చేసిన దానియేలుని, వారి కుటుంబాన్ని దీవించు. అలాగే ఇక్కడ సువార్త ఏర్పాటు చేయబడిన గృహాన్ని, వాయిద్యాలను, కష్టపడిన పిల్లలను, సంఘాన్ని